దానా ఏం చేస్తున్నావు? క్యారేజ్ పెడుతున్నా. రేపు వీక్ ఆఫ్ కదా, అవును. షాపింగ్ వెళ్దాం ప్లాన్ చేసుకున్నావుగా. ఎలాగా? సరే నీకు ఛాలెంజ్, ఏంటి? నువ్వు అది కంప్లీట్ చేసానుకో రేపు షాపింగ్ ఎంత బిల్ అయినా నేనే కడతా. ఓకే, షూరా? షూర్. సరే అయితే ఓ బుక్ పెట్టి తీసుకో చెప్తా. ఓకే, తీసుకొచ్చా చెప్పు. చెప్పనా? బాగా ఎక్సైట్మెంట్ ఉన్నావే. నీది ఆ బిల్లు. సరే బుక్ డేట్ చెప్తా చూడు. 600 ఉన్నాయి, దాన్ని 2 బాక్సెస్లో రాయాలి. 2 బాక్సెస్లో 600 రాయాలి. అవును, నువ్వు ఏ లాంగ్వేజ్ అనేది వాడుకో, ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ ఉన్నా ఆ లాంగ్వేజ్ వాడుకో. ఓకే, 600ని 2 బాక్సెస్లో రాయాలి. ఏ లాంగ్వేజ్ అని? రోమన్ నెంబర్ 6. 100 ఎలా రాస్తావు? రాయొచ్చు, 2 లెటర్స్లో రాయొచ్చు. ఏ లాంగ్వేజ్ అయినా వాడుకుంటున్నావు కదా, చూసుకో. 6K అంటే 1000. ఏమన్నా 1000 అన్నావుగా మొన్న. 100కి సింగిల్ లెటర్ నాకు తెలియదు. రోమన్ లాంగ్వేజ్ వాడాలని లేదు ఇంకా. రోమన్ అనే కాదు, నార్మల్గా ఇంగ్లీష్ లెటర్స్లో కూడా 100కి హెచ్ఎన్ మాత్రం రాయమాక. 0.6K పెడితే 600 అవుతుంది. 3 లెటర్స్ అవుతుంది. 3 లెటర్స్ అవుతుంది కదా. ఏమని పెట్టు? 0.6K తెలియదు అట్లా. అంతే కదా, 0.6K అంటే 600 కదా. 100 కానీ 2 బాక్సెస్లో 2 లెటర్స్లో పెట్టాలి. ఏమో తెలియట్లేదబ్బా. షాపింగ్ బిల్ మరి ఆలోచించుకో. నా డబ్బులు నాకే ఇచ్చేది, చెప్పు. సరే నేను చెప్తాను. హిందీలో చేసావు. చే అంటే 6 డిజిట్ ఇలా పెట్టాలి. సారీ, అర్థమైందా? అందుకే హిందీ నేర్చుకోమని చెప్పింది. లాంగ్వేజ్ రాదు ఏం రాదు, చెత్త. కానీ నేను వర్డ్స్లో అనుకోలేదు నిజంగా. అయినా నాకు రేపు షాపింగ్ తీసుకెళ్ళు. బిల్లులో అది కాదు.